అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణంలో మనం వినబోయే కథ గురుపుత్రిక కథ. ఒకప్పుడు ఒక మహానిష్టగల గురువు గారు ఉండేవారు. ఆయన కుమార్తెనే గురుపుత్రిక. చిన్నతనం నుంచే ఆమె ధర్మం, సత్యం, శాస్త్రాల మధ్య పెరిగింది. తండ్రి బోధలు ఆమె మనసులో బలంగా నిలిచాయి. కాలం కఠినమైంది. తండ్రి గారు పరలోకం చేరారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు ఆమె అన్న భుజాలపై పడ్డాయి. అన్నయ్య ఆమెను కన్న తల్లిలా చూసుకుంటూ పెంచాడు. గురుపుత్రిక కూడా ఏ కష్టం వచ్చినా మౌనంగా భరిస్తూ దేవునిపై నమ్మకం విడవలేదు. యువతి అయిన తరువాత గురుపుత్రికకు వివాహం జరిగింది. కానీ వివాహం తరువాత కూడా జీవితం అంత సులభంగా సాగలేదు. అత్తింట్లో ఆమె ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంది. దారిద్ర్యం, నిరాధరణ అన్నీ ఆమెకు పరిచయమయ్యాయి. అయినా ఆమె ఎక్కడా ధర్మాన్ని విడవలేదు. ప్రతి మాఘమాసంలో ఆమె పవిత్ర స్నానాలు, వ్రతాలు, దాన ధర్మాలు నిష్ఠగా ఆచరించేది. కన్నీళ్ల మధ్య కూడా ఆమె నోట్లో భగవంతుని నామస్మరణ ఆగలేదు. ఆమె సహనం, భక్తి చివరికి ఫలించింది. భగవంతుని కృపతో ఆమె జీవితంలో మార్పు వచ్చింది. దుఃఖాలు కరిగిపోయాయి. శాంతి, సుఖం, పుణ్యఫలం ఆమెను వరించాయి. ఈ గురుపుత్రిక కథ మనకు చెప్పేది ఒక్కటే: కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదలకండి, ధర్మాన్ని విడవకండి. మాఘమాసంలో చేసిన పుణ్యకర్మలు తప్పకుండా ఫలిస్తాయి. ఓం నమః శివాయ.